హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉందో చూసాం. అయితే కొద్ది గంటల క్రితం హైదరాబాద్ పంజాగుట్టలో పిడుగుపాటు జరిగింది. భారీ శబ్దంతో పిడుగుపడింది. పంజాగుట్ట కాలనీ సుఖ్ నివాస్ అపార్ట్మెంట్ పై పిడుగుపడింది. పిడుగుపాటుకు దెబ్బతింది అపార్ట్మెంట్ కింద ఉన్న కారు ధ్వంసమైంది. అక్కడ గేటు కూడా విరిగిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద పిడుగుపాటుకు గురవడంతో అక్కడ ఎటువంటి వాతావరణం ఉందో మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. పిడుగు పడడంతో అక్కడ కారు ధ్వంసమైంది. దాంతోపాటు అక్కడ గేటు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ వర్షాలతో హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం నెలకొందో మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి, మరి ముఖ్యంగా 2:30 నుంచి కావచ్చు, లేకపోతే ఉదయం 5:30 ప్రాంతంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో భారీ వర్షం కురిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అదిగో మీరు చూడొచ్చు, ఆ టాప్ పైన ఉన్న బిల్డింగ్కి సంబంధించి ఏ స్థాయిలో దెబ్బతిందో. పిడుగుపాటు నేపథ్యంలోని అక్కడ ఆ బిల్డింగ్ తీవ్రంగా దెబ్బతిన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ ముందు గేట్కి సంబంధించి పూర్తిగా ధ్వంసమైన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పంజాగుట్టలో పిడుగుపడింది. ఆ పిడుగుపాటుకి ఆ బిల్డింగ్ ధ్వంసమైంది. దానికి సంబంధించిన శిథిలాలు మీరు చూస్తున్నారు. కింద పడిన రాళ్లు కావచ్చు, లేకపోతే పెచ్చులు కావచ్చు మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఆ అపార్ట్మెంట్లో కింద ఉన్న కారు ధ్వంసమైంది. దాంతోపాటు అక్కడ అపార్ట్మెంట్ ఎంట్రన్స్ గేటు కూడా పూర్తిగా ధ్వంసమైన విజువల్ మీరు చూస్తున్నారు. నిన్న అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. నిరాఘాటంగా దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు కురుస్తున్న సందర్భాన్ని మనం చూసాం. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వెళ్ళింది. దాంతోపాటు వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన సందర్భం చూసాం. ఈదురుగాలులు, దాంతోపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురుస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే పంజాగుట్టలో పిడుగుపడింది. ఆ పిడుగుపాటుకు ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్ దెబ్బతిన్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అయితే అక్కడ అపార్ట్మెంట్ కింద భాగంలో ఉన్న ఇన్ఫాక్ట్ కారు పూర్తిగా ధ్వంసమైంది. దాంతోపాటు ఎంట్రన్స్ గేట్ కూడా అక్కడ ధ్వంసమైన విజువల్స్ మీరు చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఓవర్ టు యు. సాయంత్రం నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి ప్రజలందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడ్డారని చెప్పాలి. అదేవిధంగా రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న సాయంత్రం కొంచెం వర్షం తగ్గినప్పటికీ కూడా ఈరోజు తెల్లవారుజామున ఏదైతే ఉరుములతో మెరుపులతో కూడిన భయంకరమైన కుండపోత వర్షం రావడంతో ప్రజలందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడ్డారనే చెప్పొచ్చు. అయితే ఉరుములు దాదాపుగా 7-8 రావడంతో ప్రజలందరూ కూడా ఏమవుతుందా అన్న భయాందోళనకు గురయ్యారనే చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే భయాందోళనకు గురయ్యారో అదేవిధంగా పంజాగుట్టలో సుఖ్ నివాస్ అనే అపార్ట్మెంట్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ సడన్ గా పిడుగు పడడం జరిగింది. పిడుగు పడంగానే సడన్ గా కరెంటు పోవడం, ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అసలు ఏమైంది ఏంటి అని చెప్పి సడన్ గా బయటికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, షెడ్ కానివ్వండి, చెట్టు కానివ్వండి, అన్ని కూడా గోడతో సహా నేల కూలిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సగానికి సగం గేటు కూడా ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు, గేటు కూడా సగానికి సగం ఇరిగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా తీస్తున్నారు. పొద్దున్న వచ్చిన కుండపోత వర్షంతో పాటు భయంకరమైన ఉరుములు, మెరుపులు కూడా తోడయ్యాయని చెప్పొచ్చు. దాదాపుగా ఒక 2-3 గంటల వరకు కురిసిన భయంకరమైన వర్షానికి కొన్ని ప్రాంతాలలో చెట్లు కూడా నేల కొరగడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ నీరు రోడ్డు మీద ఉండిపోయి డ్రైనేజీలు నిండిపోయి ప్రజలందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడడం జరిగింది. అదేవిధంగా కార్లు కొట్టుకుపోయాయి. అదేవిధంగా కొంతమంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, ప్రయాణించే వ్యక్తులు, వాళ్ళు కూడా పోయిన పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది పొద్దున. అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఏదైతే ఇంటి మీద సుఖ్ నివాస్ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అక్కడైతే మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ మాత్రం ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఈ 6th ఫ్లోర్ ఉందో అక్కడ ఈ చెట్టు, ఇక్కడ నేల కొరిగిన చెట్టు ఏదైతే ఉందో అది ఉండడం జరిగింది. దాని మీద పిడుగు పడడంతో సడన్ గా చెట్టు అంతా కూడా కూలిపోవడం జరిగింది. అదైతే ఇక్కడ సగం కూలిన గేట్ అటు సైడ్, అంటే 2 ఏవైతే గేట్లు ఉన్నాయో వాటి మీద కూడా పిడుగు పడడంతో ఆ చెట్టు నేల ఒరిగి ఆ గేట్ల మీద పడ్డం. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఈ ఏవైతే రేకులు ఉన్నాయో వాటి మీద కూడా చెట్టు పట్టడంతో అవన్నీ కూడా నేల కొరిగాయని చెప్పొచ్చు. అయితే తెల్లవారుజామున కాబట్టి ఎవరు బయటికి రాని పరిస్థితి కావడంతో కొంచెం ప్రాణాపాయ పరిస్థితి అయితే తప్పిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ అపార్ట్మెంట్ ఓనర్ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏ సమయానికి జరిగింది అనేది ఒకసారి కనుక్కొని ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు ఏం జరిగిందండి పొద్దున, ఏ టైంకి పిడుగు పడింది? 5:45.
నేను కిచెన్లో కిచెన్లో సౌండ్ వచ్చింది. ఏంటంటే 5:40 కరెక్ట్గా పిడుగుపడింది. పట్టంతో మంచి పెద్దగా వెలుగు వచ్చింది. ఇదిగో ఇక్కడ రేకుల మీద పడింది. పట్టంతో కారు కూడా డ్యామేజ్ అయిపోయింది. చెట్లు పడిపోయినాయి. ఆ పై నుంచి పడిపోయింది. ఇది 6వ అంతస్తు నుంచి అంతే. లేదు చూస్తే అంత ఈ కరెంట్ వైర్ కూడా తెగిపోయింది. తెగిపోతే అక్కడ మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కరెంట్ వైర్ వేసారు. అంతే. అంటే ప్రస్తుతానికైతే తెల్లవారుజామున అవ్వటంతో కొంచెం లేకపోతే చాలా మంది వస్తుంటారమ్మా. అది తప్పిపోయింది. అది పోతే పోయింది కానీ ప్రాణభయం లేకుండా పోయింది. లేకపోతే చాలా డ్యామేజ్ అయిపోయింది. అంటే ఆస్తి నష్టం అయితే కొంచెం జరిగిందని చెప్పొచ్చు. మాది కియా అమ్మ 25 lakhsది. అది డ్యామేజ్ అయిపోయింది బాగా. అంటే పొద్దున 3:30-4 మధ్య సమయం నుంచి కూడా విపరీతమైన కుండపోత వర్షం కూడా భయంకరమైన ఉరుములు మెరుపులు కూడా ఆ ఉరుముతోనే అది పడి అది డ్యామేజ్ అయిన తర్వాత వర్షం కూడా తగ్గిపోయింది. పెద్ద ఉరుము పడిందో దాని తర్వాత వర్షం కూడా తగ్గిపోయింది. అంతే అమ్మా. అంతే. మరి ఇప్పుడు వరకు అయితే మొత్తం కూడా క్లీన్ చేపిస్తూ ఉన్నారు. మరి ఎలాంటి జాగ్రత్తగా ఇంకా ఏమి జాగ్రత్తలు అంటే అమ్మా ఏం చెప్పేది నేను. ఈ కరెంట్ వైర్ దిగిపోయింది. ఆ కరెంట్ది ఆ పైన ఏది అది పడిపోయింది. ఇంకా జాగ్రత్తలు అంటే ఇంక నేనేం చెప్పేదమ్మా చెప్పు. అంతే. మనం ఎంత జాగ్రత్త ఉన్నా జరగదు కదా. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందండి ఇప్పుడు వరకు? ఇప్పటికి లేదమ్మా. ఇన్ని సంవత్సరాలైంది నేను వచ్చి. ఇప్పటికి లేదు. ఇదే ఫస్ట్ టైం. అది ఆ ఉరుము అనేది కూడా మాకు తెలియదు. సడన్గా అసలు అంటే ఏం జరిగిందంటే నేను ఈ ట్రాన్స్ఫార్మ్ పేలిందేమో అనుకున్నా. చాలా ఒక 7-8 ట్రాన్స్ఫార్మర్లు ఎట్ట సౌండ్ అంత సౌండ్ వచ్చింది. భయపడ్డారు ప్రతి ఒక్కరు. అసలు ఏం జరిగింది? నిద్రలో కదమ్మా వాళ్ళు నిద్రపోతున్నారు. ఇంక లేచేటప్పటికి ఇది జరిగింది. ఏదైనప్పటికీ ఈరోజు తెల్లవారుజామున వచ్చిన కుండపోత వర్షానికి అలాగే ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ఏదైతే ఉందో దానికి ప్రజలందరూ కూడా ఎంతగానో భయాందోళనకు గురయ్యారనే చెప్పొచ్చు. కొన్ని చోట్ల అయితే ఆ ఉరుములు మనుషుల మీద పడి ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. అయితే ఈ రోజు కూడా 3 గంటల తరువాత ఖచ్చితంగా నిన్నటి వాతావరణమే ఏర్పడుతుందని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఏదైతే ఉరుము పడి ఇక్కడ చెట్టు అలాగే గేట్లు ఇవన్నీ కూడా నేల కొరగడం జరిగిందో డ్యామేజ్ అయ్యాయో వాటిని కూడా ఇప్పుడు తీసే ప్రయత్నం అయితే చేయడం. ఇక్కడ గోడ కూడా నేల కొరిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. మొత్తం ఇరిగిపోయి ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ ఒక కియా కారు మీద అలాగే ఈ గేటు ఈ చెట్టు ఇదంతా కూడా ధ్వంసం అయినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందని చెప్పాలి. అయితే ఈరోజు 3 గంటల తర్వాత కూడా కుండపోత వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఏదైతే నిన్నటి వాతావరణం ఉందో అదే పరిస్థితి ఈరోజు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలి తప్ప మామూలుగా సరదాగా వచ్చే ప్రయత్నం చేయకూడదు. అలాగే నిన్న రాఖీ పండుగ అవడంతో అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆఫీస్ లేకపోవడంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అంటే నిన్న జరిగిన వర్షానికి కొంచెం ట్రాఫిక్ తగ్గినప్పటికీ ఈరోజు మాత్రం కుండపోత వర్షం కురిచే అవకాశం ఉంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఏదైతే సమయానికి వెళ్తుంటారో కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. చిన్నపిల్లలు కానివ్వండి గర్భిణీ స్త్రీలు వీళ్ళు ఎవరైతే ఉంటారో బయటికి రాకపోవడమే మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితి. అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయి లోతట్టు ప్రాంతాలు ఎక్కడున్నాయి అనేది కూడా అతి జాగ్రత్తగా చూసుకొని ప్రయాణించాలి అనేది కూడా వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రయాణించే వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరిగింది. కెమెరామ్యాన్ శివతో రిపోర్ట్ దేవిక, హైదరాబాద్. కొద్ది గంటల క్రితం హైదరాబాద్ పంజాగుట్టలో పిడుగుపాటు జరిగింది. భారీ శబ్దంతో పిడుగుపడింది. పంజాగుట్ట కాలనీ సుఖ్ నివాస్ అపార్ట్మెంట్ పై పిడుగుపడింది. పిడుగుపాటుకు దెబ్బతింది అపార్ట్మెంట్ కింద ఉన్న కారు ధ్వంసమైంది. అక్కడ గేటు కూడా విరిగిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పిడుగుపాటుకి గురవడంతో అక్కడ ఎటువంటి వాతావరణం ఉందో మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. పిడుగు పడడంతో అక్కడ కారు ధ్వంసమైంది. దాంతోపాటు అక్కడ గేటు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ వర్షాలతో హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం నెలకొందో మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి మరి ముఖ్యంగా 2:30 నుంచి కావచ్చు లేకపోతే ఉదయం 5:30 ప్రాంతంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో భారీ వర్షం కురిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అదిగో మీరు చూడొచ్చు ఆ టాప్ పైన ఉన్న బిల్డింగ్కి సంబంధించి ఏ స్థాయిలో దెబ్బతిందో. పిడుగుపాటు నేపథ్యంలోని అక్కడ ఆ బిల్డింగ్ తీవ్రంగా దెబ్బతిన్న విజువల్స్ మీరు చూస్తున్నారు.
మరి ముఖ్యంగా ఆ ముందు గేట్కి సంబంధించి పూర్తిగా ధ్వంసమైన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పంజాగుట్టలో పిడుగు పడింది. ఆ పిడుగు పాటుకి ఆ బిల్డింగ్ ధ్వంసమైంది. దానికి సంబంధించిన శిథిలాలు మీరు చూస్తున్నారు. కింద పడిన రాళ్లు కావచ్చు, లేకపోతే పెచ్చులు కావచ్చు మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఆ అపార్ట్మెంట్లో కింద ఉన్న కారు ధ్వంసమైంది. దాంతోపాటు అక్కడ అపార్ట్మెంట్ ఎంట్రన్స్ గేటు కూడా పూర్తిగా ధ్వంసమైన విజువల్ మీరు చూస్తున్నారు. నిన్న అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. నిరాఘాటంగా దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు కురుస్తున్న సందర్భాన్ని మనం చూసాం. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వెళ్ళింది. దాంతోపాటు